వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా యామిని. గురువుగారు, ఈ సెప్టెంబర్ నెలలో అండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ఎలాంటి పరిహారం చేయాలంటారు ఈ నెలంతా? కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందమ్మా. వీళ్ళకి లాభంలో గురుడు, తర్వాత అష్టమ శని నడుస్తున్నాడు. ఇదొక్కటే కొంచెం ప్రాబ్లం వక్రించి, మిగతాది రాహు బాగానే ఉన్నాడు కుంభరాశిలో. తర్వాత ఈ యొక్క జన్మరాశిలో బుధుడు, తర్వాత ధన తృతీయాధిపత్యంలో తృతీయ స్థానాల్లో రవి, తర్వాత 3-4 ఏళ్లలో శుక్రుడు, మరి 3వ ఇంట్లో కేతువు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. దీనివల్ల ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఈ టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అడ్వకేట్లకి, డాక్టర్లకి, చార్టెడ్ అకౌంటెంట్స్, అంటే సొంత వృత్తుల్లో చేసుకునేటటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని మనం చెప్పాలి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వస్తాయి. అంటే ఈ నెల జరిగే అవకాశం ఉందంట. ఈ నెల జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్లేస్ వచ్చినప్పటికీ కూడా విచిత్రం ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆనందం ఉండదు. అంటే ఇంకా సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది రప్పించుకోవాలి. అలాగే వీళ్ళకి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళు దేవర్ బీయింగ్ ర్యాగ్డ్ బై దర్ సీనియర్స్. ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ వస్తుంది, వీళ్ళు ర్యాగింగ్ చేస్తారనమాట, సీనియర్స్ అయ్యారు కాబట్టి. కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది, బాగా చదువుతారు. తర్వాత అనేకమైనటువంటి పరీక్షల్లో వీళ్ళు పాస్ అవ్వడము, ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పరీక్షల్లో వీళ్ళు పాస్ అవ్వడము, ముందుకు వెళ్ళడము అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, సినిమా హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత టెక్నీషియన్ ఫీల్డ్ మొత్తం, ఆ ప్రొడక్షన్ వింగ్ అంతా కూడా చాలా బాగుంది అని చెప్పాలి. అలాగే ఈ టీవీ మీడియా, జర్నలిస్ట్, మీడియా, ఈ రంగాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటాయి. రైతులకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుందని చెప్పాలా. ఆ తర్వాత చేపల రొయ్యల చెరువులు నడిపేటటువంటి వాళ్ళు, హ్యాచరీస్, పౌల్ట్రీస్, ఈ బిజినెస్లు అన్నీ కూడా బాగుంటాయి. అలాగే అగ్రి సంబంధమైనటువంటి వ్యాపారాలు, అగ్రికల్చర్ సంబంధమైనటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లే వీళ్ళు బొటిక్లు ఇవన్నీ కూడా పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి, అంటే సైడ్ బిజినెస్లు. అలాగే రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి. లవ్ చేసిన వెంటనే ఇంక పెళ్ళే కదా, అందువలన వీళ్ళకి ఏంటి శుభకార్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఏ ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళవసరం లేకుండా వీళ్ళకే న్యాచురల్ డెలివరీతో పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మొన్నటిదాకా గురుమూఢమి, శుక్రమూఢమి జరిగింది. ఇవన్నీ కూడా ముగిసిపోయి వీళ్ళు చక్కగా ఈ యొక్క శుభకార్యాలు కూడా వీళ్ళు చేసుకోవడం అనేటటువంటి ఉందంట. అయితే అండి వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? కర్కాటక రాశి వాళ్ళకి ఎంతసేపు చల్లదనం, ఏసీ పడదు, ఫ్యాన్ పడదు, చల్లదనం పడదు, ఉబ్బసము, ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ధూమపానం చేస్తున్నారో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, స్టూడెంట్స్ ఉంటారు, సిగరెట్లు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సో దే షుడ్ స్టాప్ ఇమీడియట్లీ అనమాట. అలాగే ఇలాంటి లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇది మినహా మిగతా అనారోగ్య సమస్యలు ఏమి రావు. ఇది ఒకటే కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు? కర్కాటక రాశి వాళ్ళకి చాలామంది పాపం కోర్టు సమస్యల్లో ఉన్నారు. అవి ఇంకా పెండింగ్లోనే ఉంటాయి. ఇంకా అటు ముందుకు వెళ్ళనివాడు, వెనక్కి వెళ్ళనివాడు. కోర్టు అంటేనే మనకి అలా ఊగేసలు ఆడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నమాట ఈ యొక్క కోర్టు సమస్యల్లో. కానీ వీళ్ళకి అనుకూలంగా రావడానికి భవిష్యత్తులో అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. అంటారు.
అయితే అండి రాశి వారికి సంబంధించిన ఎలాంటి పరిహారం చేస్తూ మంచిదంటారు? వీళ్ళకి ఈ యొక్క శని బలం లేదు వీళ్ళకి, అష్టమ శని. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోం పావు తెల్లలంటే నువ్వుల్ని, తర్వాత నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఆ తర్వాత మళ్ళా ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వేడెళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ యొక్క శనీశ్వరుడికి దేవాలయం చుట్టూ తిరగాల, నవగ్రహ దేవాలయం చుట్టూ తిరుగుతూ శనీశ్వరుని ముట్టుకోకూడదు అంటారు. అవేమీ కాదు, చక్కగా ఆ తైలాన్ని తీసుకొని అభిషేకం చేసుకోవాలా. చేసుకొని శనీశ్వరుని జగద్గురు రూపంలో వీళ్ళు చూడాలి. అంతేగాని ఏదో దేవుడు ముట్టుకోకూడదు అని వెళ్ళడం, కాళ్ళు కడుక్కోవడం ఇలాంటివన్నీ చేయకూడదు, మూఢనమ్మకాలు. సో శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రంతో స్వామివారికి జగద్గురువుగా ఆయన్ని అంగీకరించి మనం ప్రదక్షిణాలు ఒక 9 ప్రదక్షిణాలు 8 ప్రదక్షిణాలు చేసుకొని మనం చక్కగా బెల్లాన్ని అక్కడ శనీశ్వరుడికి నివేదన చూపించి మనము వచ్చేసి పరమేశ్వరుడికి దర్శనం చేసుకొని అక్కడ ఎలాగో ఏదో ఒక కృష్ణుడి గుడో లేకపోతే ఈశ్వరుడి గుడిలోనే ఎక్కువ నవగ్రహాలు ఉంటాయి, స్వామివారిని దర్శించుకొని వచ్చేయచ్చు. ఈ మధ్యలో ముఖ్యంగా వీళ్ళు కాళ్ళు కొడుకోవడం కానీ, లేకపోతే బట్టలు అక్కడే తడిపేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా స్వామివారిని ఒక అంటరాని వాడిగా బట్టలు అక్కడ ముట్టేసుకోకూడదు, ముట్టుకున్నారు, వాట్ ఇస్ ఆల్ దిస్. సో ఈ విధంగా కనుక భక్తితో కనుక చేసినట్లయితే శనీశ్వరుడు వీళ్ళ సమస్త ప్రాబ్లమ్స్ని తీరుస్తాడు. మంచి పరిహారం తెలియసా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.